గతంలో ఎప్పుడు పడితే అప్పుడే స్టార్ సినిమాలు థియేటర్స్లోకి వచ్చేసేవి. కానీ కొత్తగా ఫెస్టివల్ సీజన్స్ని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. పండుగలకే సినిమాలు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. టాలీవుడ్, కోలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఇదే తంతు కనిపిస్తోంది. పొంగల్కే కాదు మరిన్ని ఫెస్టివల్స్ ను టార్గెట్ చేస్తున్న ఆ సినిమాలేంటో ఒక లుక్ వేద్దాం. గత కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి సీజన్ అంటే సినిమా పండుగ, కాసులు కురిపించే సీజన్ కావడంతో ఆ ఛాన్స్ మేకర్స్ మిస్ చేసుకోరు. కానీ సంక్రాంతితో పాటు ప్రతి ఫెస్టివల్ను టార్గెట్ చేస్తున్నారు స్టార్ హీరోలు. ప్రభాస్, మహేష్ బాబు అప్కమింగ్ సినిమాల విషయంలో ఇదే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. ఈ విషయం వచ్చే ఏడాది రిలీజ్ అవుతున్న సినిమాలను డేట్స్ ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంక కాంబోలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ స్పిరిట్ టైటిల్ అనౌన్స్మెంట్ చేయగానే సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కు చేరుతున్నాయి. ఆ హైప్ క్యాష్ చేసుకునేందుకు రైట్ టైంలో మూవీని దింపడానికి ప్లాన్ చేశాడు యానిమల్ డైరెక్టర్. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 5న రిలీజ్ అంటూ డేట్ లాక్ చేశాడు. శివరాత్రి ప్లస్ వీకెండ్ తోడయ్యేలా రిలీజ్కు ప్లాన్ చేశారు మేకర్స్. అలాగే హను రాఘవపూడి, ఫౌజీ కూడా తొలుత ఆగస్టులో తీసుకురావాలి అనుకున్నారట. కానీ ఇప్పుడు దసరాకు పోస్ట్ పోన్ అయిందని సమాచారం. ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు మ్యాగ్నమ్ ఓపస్ మూవీ వారణాసి. ఈ సినిమా రిలీజ్ విషయంలో జక్కన్న భారీ స్కెచ్ వేశాడు. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 7న రిలీజ్ డేట్ను కన్ఫర్మ్ చేయడం వెనక పెద్ద ప్లానే వేశాడు రాజమౌళి. ఏప్రిల్ 7 అంటే ఉగాది మాత్రమే కాదు, ఆ వెంటనే వచ్చే వీకెండ్. దానికి కలిసొస్తూ శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, ఇలా సెలవులను సినిమాకు కలిసొచ్చేలా వారణాసి రిలీజ్ ప్లాన్ చేశాడు జక్కన్న. మామూలుగా సంక్రాంతి సీజన్ అంటేనే భారీ కాంపిటీషన్. గత కొన్నేళ్లుగా పొంగల్ దంగల్ ఎలా ఉందో చూశారుగా. ఇక నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ ని వదులుతారా? ఇప్పటి నుండే స్లాక్ బుక్ చేసుకోవడం స్టార్ట్ చేసేశారు. జాంబిరెడ్డి 2 కోసం తేజ ఖర్చీఫ్ వేస్తే తాను కూడా ఉన్నానంటూ రీసెంట్ గా జాయిన్ అయ్యాడు శర్వానంద్. శ్రీను వైట్ల మూవీతో వస్తాను అంటున్నాడు. అలాగే అనిల్ రావిపూడి నెక్స్ట్ ఇయర్ పొంగల్కు రావడం ఖచ్చితమే అంటున్నాడు. ఈ పొంగల్ ఫైట్ కి సూపర్ స్టార్ రజనీకాంత్ తన పాన్ ఇండియా మూవీ తలైవా 173తో సై అంటున్నాడు. బాలీవుడ్ కూడా ఫెస్టివల్ సీజన్ స్ట్రాటజీని వంట పట్టించుకున్నట్టే కనిపిస్తోంది. కరోనా తర్వాత క్రిస్మస్ సీజన్ లో బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టడం ఎలా అని పుష్పతో బీటౌన్ నేర్చుకున్నట్టే కనిపిస్తోంది. దాంతో డిసెంబర్ వస్తే చాలు స్టార్స్ అందరూ క్యూ కట్టేస్తున్నారు. లాస్ట్ ఇయర్ క్రిస్మస్, న్యూ ఇయర్ టార్గెట్ చేస్తూ ధురంధర్తో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు రణవీర్. ధురంధర్ 2 మార్చి 19న రాబోతోందని మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో ఉగాదికి మరోసారి బాక్స్ ఆఫీస్ వార్ కు రెడీ అయ్యాడు. అదే రోజు యష్ టాక్సిక్ మూవీ కూడా రిలీజ్ కాబోతోంది. వీటితో అడవిశేష్ డెకాయిట్ కూడా అదే రోజు రాబోతోంది. దీంతో ఉగాదికి మల్టీ లాంగ్వేజెస్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి. యానిమల్ తర్వాత కనిపించిన రణబీర్ మైథాలజీ ఫిలిం రామాయణతో వస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా 2 భాగాలుగా తెరకెక్కుతోంది. 2 ఏళ్లకు పైగా నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి ఫస్ట్ పార్ట్, నెక్స్ట్ ఇయర్ దీపావళికి సెకండ్ పార్ట్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. కాలీవుడ్ తర్వాత క్రిస్మస్ సీజన్ లో బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టడం ఎలా అనేది పుష్పతో బాలీవుడ్ కు నేర్పించాడు అల్లు అర్జున్. యానిమల్, డంకీ, ధురంధర్ చిత్రాలే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే డిసెంబర్ వస్తే చాలు బాలీవుడ్ స్టార్స్ అందరూ క్యూ కడుతున్నారు. లాస్ట్ ఇయర్ రణవీర్ ఈ ఛాన్స్ తీసుకుంటే ఈ ఏడాది బాద్షా టార్గెట్ చేస్తున్నాడు. ఇలా పండుగ, వీకెండ్ కలిసొచ్చేలా సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు స్టార్ హీరోస్ మేకర్స్. టాలీవుడ్ లో 40+ వచ్చినా స్టిల్ సింగిల్ ట్యాగ్ కంటిన్యూ చేస్తున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు. అనుష్క పెళ్లి వార్త వినిపిస్తుందేమోనని వెయిట్ చేసిన ఫ్యాన్స్ కు ఆ ఎదురు చూపులే మిగిలాయి. స్వీటీనే కాదు 4 పదులు దాటినా సోలో లైఫే సో బెటర్ అంటున్నా ఆ భామలెవరు? మ్యారేజ్ ఎప్పుడంటే టైం వచ్చినప్పుడు మేమే చెబుతామనే భామల దగ్గర నుండి ఇక వీళ్ళు పెళ్లి చేసుకోరని ఆడియన్స్ డిసైడ్ అయిన భామలు టాలీవుడ్ లో ఉన్నారు. ఆ జాబితాలో ఫస్ట్ ఉంటుంది మన జేజమ్మ అనుష్క. 44 ఏజ్ లోకి అడుగుపెట్టినా పెళ్లి మ్యాటర్ చెప్పడం లేదు. పోనీ కెరీర్ ఏమన్నా పరుగులు పెడుతుందా అనుకుంటే మలయాళంలో కమిట్ అయిన కథనార్ తప్ప మరో ప్రాజెక్ట్ లేదు. సోషల్ మీడియాకే కాదు మీడియా కంటికి కూడా కనిపించకుండా లైఫ్ లీడ్ చేస్తున్న స్వీటీ నుండి తీపి కబురు ఆశించడం కష్టమే అని డిసైడ్ అయ్యారు ఫ్యాన్స్. టాలీవుడ్, కోలీవుడ్ సోయగం త్రిష కూడా సింగిల్ స్టేటస్ ని మెయింటైన్ చేస్తుంది. ఒక్కసారి పెళ్లి అంచుల వరకు వెళ్లి వచ్చిన 42 ఏళ్ల ఈ చెన్నై పొన్ను ఆ తర్వాత మ్యారేజ్ ఊసే ఎత్తడం లేదు. విజయ్తో డేటింగ్ అంటూ వార్తలు వస్తున్నాయి, కానీ ఖండించనూ లేదు, అలా అని సమర్థించుకోనూ లేదు. 23 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న భామ వర్క్ పరంగా స్టిల్ బిజీ. కానీ పీపీ డుమ్ డుమ్ ఎప్పుడంటే పెళ్లి గిల్లి జాంతానయ్యంటుంది. ఇంకా కెరీర్ ఫస్ట్ అంటూ కబుర్లు చెబుతుంది. ప్రస్తుతం తెలుగులో చిరుతతో విశ్వంభర, తమిళంలో సూర్యతో కరుపు, మలయాళంలో రామ్ చిత్రాలు చేస్తుంది. వెల్లవయ్యా వెళ్ళు అంటూ తొలి సినిమాతోనే యూత్ గుండెల్లో నిలిచిపోయిన సదా కూడా పెళ్లిని స్కిప్ చేస్తుంది. 41 ఏళ్లలోకి అడుగుపెట్టిన పప్పన్నం పెట్టే ఉద్దేశమే లేనట్లు కనిపిస్తుంది. హీరోయిన్ గా కెరీర్ ఎప్పుడో క్లోజ్ అయిన టీవీ షోలు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీతో టైంపాస్ చేస్తుంది జయం బ్యూటీ.
ఇక ఈ ఏడాదే 40+ లోకి అడుగుపెట్టింది శృతి హాసన్. పెళ్లి చేసుకోవాలని తనకు ఇంట్రెస్ట్ ఉన్న వరుస లవ్ ఫెయిల్యూర్స్ ఆమెను న్యూ లైఫ్ వైపు థర్డ్స్ రానివ్వకుండా చేశాయి. బ్రేకప్ తర్వాత స్పీడ్ తగ్గించిన శృతి హాసన్ మళ్లీ ఫోకస్ పెంచుతుంది. ప్రెజెంట్ ఆమె చేతిలో ట్రైన్, ఆకాశంలో ఓ తార, సలార్ 2 ఉన్నాయి. ఇక ఈ ఏడాదిలోనే 40లోకి అడుగు పెట్టబోతున్నారు మన తెలుగు అమ్మాయిలు అంజలి అండ్ బిందు మాధవి. మెగాస్టార్ చిరంజీవి నయనతారను రిపీట్ చేస్తే బాలకృష్ణ ఆమెకు మరో ఛాన్స్ ఇచ్చారు. నాగార్జున మైల్ స్టోన్ మూవీలో టబు నటిస్తున్నానని చెప్పిందట. ఇలా సౌత్ ఇండస్ట్రీలో కొన్ని హిట్ పేర్స్ రిపీట్ అవుతున్నాయి. వాళ్ళెవరో ఒకసారి చూద్దాం. సీనియర్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు చాలా గ్యాప్ తర్వాత తమకు అచ్చొచ్చిన కెమిస్ట్రీ వర్కౌట్ అయిన భామలతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మనశంకర వరప్రసాద్ గారిలో నయనతారతో మరోసారి జోడీ కట్టారు చిరంజీవి. సైరా నరసింహారెడ్డి తర్వాత గాడ్ ఫాదర్లో బ్రదర్ సిస్టర్గా కనిపించిన ఈ జోడీ మరోసారి జోడీ కట్టినా యాక్సెప్ట్ చేశారు ఆడియన్స్. ఇక బాలకృష్ణతో 4వసారి జోడీ కట్టబోతుంది లేడీ సూపర్ స్టార్. సింహ, శ్రీరామరాజ్యం, జయసింహ తర్వాత NBK 111లో యువరాణి పాత్రలో మెరవబోతుంది నయనతార. టాలీవుడ్ సక్సెస్ఫుల్ జోడీగా నిలిచిన పేర్ శివాజీ అండ్ లయ. మిస్సమ్మతో మొదలైన వీరి జర్నీ అద్రిందయ్య చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా వరకు కొనసాగింది. లయ మ్యారేజ్ తర్వాత విదేశాల్లో సెటిల్ అయింది. మళ్లీ రీఎంట్రీతో ఈ కాంబో ప్రేక్షకుల ముందుకు రానుంది. సాంప్రదాయిని, సుప్పిని, శుద్ధపూసని అంటూ ఫ్యామిలీ డ్రామాతో మరోసారి జోడీగా వస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. గీతా గోవిందంతో హిట్ పేర్గా నిలిచిన విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ మరోసారి కనువిందు చేయనుంది. డియర్ కామ్రేడ్ డిజాస్టర్ అయినా తాము హిట్ పేరే అంటున్నారు ఈ లవ్ బర్డ్స్. నెక్స్ట్ నిర్మాణం జరుపుకుంటున్న న్యూ మూవీ రణబాలిలో కలిసి నటిస్తున్నారు. అలాగే నాగార్జున 100 మూవీలో టబు వర్క్ చేస్తానని ఇంట్రెస్ట్ చూపించిందట. ఇదే నిజమైతే నిన్నే పిల్లాడతా క్యూట్ పేర్ మరోసారి తెరపై కనిపించనుందన్నమాట. టాలీవుడ్ ది బెస్ట్ పేర్లో ఒకటి వెంకటేష్ మీనా జోడీ. వీరు నటించిన 6 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్. చంటీతో మొదలైన వీరి జర్నీ దృశ్యం 2 వరకు సక్సెస్ఫుల్ గా కొనసాగింది. నెక్స్ట్ దృశ్యం 3లో కూడా పేర్ రిపీట్ కాబోతుంది. రజనీకాంత్, రమ్యకృష్ణ ఈ జోడీ నీలాంబరి, నరసింహగానే మనందరికీ తెలుసు. ఈ కలవని జంటను కలిపేశాడు నెల్సన్ దిలీప్ కుమార్. జైలర్లో ఈ ఇద్దరు భార్యాభర్తలుగా కనిపించారు. ఇప్పుడు జైలర్ 2లో కూడా ఈ జోడీ రిపీట్ కాబోతుంది. 1000 కోట్లు కొల్లగొడుతున్నామన్న విజయ గర్వంతో ఉన్న టాలీవుడ్ కు గత ఏడాది గడ్డు కాలం ఎదురైంది. 1000 crore పక్కన పెడితే 500 కోట్లు కూడా టేస్ట్ చేయలేదు. 2025లో కొందరు స్టార్స్ బాక్స్ ఆఫీస్ స్కిప్ చేయడం, పాన్ ఇండియా సినిమాలు బోల్తా కొట్టడం కూడా మైనస్ గానే చెప్పుకోవాలి. మరి ఈ ఏడాది శుభారంభం ఎలా ఉంది? జనవరి సినిమాలు ఎలాంటి రిజల్ట్ ఇచ్చాయో ఒకసారి చూసేద్దాం. 2025లో టాలీవుడ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా 500 కోట్ల మార్క్ టచ్ చేయలేదు. చెప్పాలంటే సౌత్ ఇండస్ట్రీకే కాదు బాలీవుడ్కే దిక్సూచిగా మారిన టాలీవుడ్ హైయెస్ట్ కలెక్షన్స్ విషయంలో వెనకబడిపోయింది. ఇక రీజనల్ గా అడపాదడపా సినిమాలే పెర్ఫార్మెన్స్ చూపించాయి. చిన్న సినిమాలు వావ్ అనిపించాయి. కానీ ఓవరాల్ గా చూస్తే కలెక్షన్స్ ఆశించినంతగా రాలేదు. దీంతో ఈ ఏడాది నిరూపించుకోవాల్సిన తరుణం ఏర్పడింది. ఈ ఏడాది జనవరి చిన్న సినిమాలతో టాలీవుడ్ ప్రయాణం మొదలైంది. జనవరి 1న సైక్ సిద్ధార్థ్, వనవీర వచ్చాయి. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే కల్ట్ ఫిలిం నువ్వు నాకు నచ్చావు రిలీజ్ టైంలో కూడా కొన్ని చోట్ల మంచి వసూలనే రాబట్టుకుంది. ఏడాదిగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న 2-3 ఏళ్లుగా మారుతి చెక్కిన మూవీ రాజాసాబ్ రానే వచ్చింది. జనవరి 9న రిలీజ్ అయిన ఈ బొమ్మ నెగిటివ్ టాక్ తెచ్చుకొని చివరకు ఫ్లాప్ గా నిలిచింది. ఎన్నో అంచనాలు పెంచిన మూవీ ఫ్లాప్ అవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ కు మారుతి టార్గెట్ అయ్యాడు. భారీ బడ్జెట్ చిత్రం రాజాసాబ్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయినా సంక్రాంతికి వచ్చిన మిగతా సినిమాలు బాక్స్ ఆఫీస్ భారీ కలెక్షన్స్ రాబట్టాయి. పండుగకు కాంపిటీషన్ పీక్స్ లో ఉన్నా కూడా వీటిలో 3 సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడం టాలీవుడ్ కు ఊపిరిపోసింది. ఈ సంక్రాంతికి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కాంపిటీషన్ నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడని తెలిసి కూడా డేర్ చేసి వచ్చారు హీరోలు. అన్నయ్య వచ్చాక వెనక తమ్ముళ్లు దిగారు. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కు ఎలా రప్పించాలో అనిల్ రావిపూడికి తెలుసు. సేమ్ స్ట్రాటజీని అప్లై చేసి వింటేజ్ చిరుతో వెంకీ మామాను జతచేసి మనశంకర వరప్రసాద్ గారును దింపాడు. సినిమా ఊహించినట్లే బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేస్తుంది. బయ్యర్స్ సేవ్ అవ్వడమే కాదు లాభాలను తెచ్చిపెట్టింది. 400 కోట్లు కొల్లగొట్టి హైయెస్ట్ గ్రాజర్ రీజనల్ మూవీగా నిలిచింది. సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రవితేజ గత సినిమాలతో పోల్చుకుంటే బెటర్ అన్న ఫీలింగ్ కలిగించింది. ఇక ఆ మరుసటి రోజే ఎనర్జెటిక్ హీరో నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజుతో దూసుకొచ్చాడు. హిలేరియస్ ఫన్ ఉండటంతో యూత్ బాగా కనెక్ట్ అయి మూవీని హిట్ చేశారు. వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయి 100 కోట్లను కొల్లగొట్టి భారీ విజయాన్ని నమోదు చేసింది. పెద్దగా ప్రమోషన్స్ చేయకుండానే వచ్చేశాడు శర్వానంద్. నారి నారి నడుమ మురారి జనవరి 14న ప్రీమియర్ ఆటతో మొదలైంది. సినిమా బాగున్నప్పటికీ రేస్లో కాస్త వెనక రావడం వల్ల కలెక్షన్స్ పరంగా భారీ అమౌంట్ రాలేదన్నది టాక్. శర్వానంద్ కూడా చాలా రోజుల తర్వాత ఓ హిట్ వేసుకున్నాడు.
ఇక ఈ జనవరిలో వచ్చిన ఓం శాంతి 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 ఫైనల్ రిజల్ట్ తేలాల్సి ఉంది. మొత్తానికి ఈ జనవరిలో విన్నర్గా నిలిచింది మన శంకరవర ప్రసాద్.